పాదయాత్ర కుప్పం నుంచి స్టార్ట్ అవుతానే బార్డర్ లోనే మీరు చెప్పిన మాటలు ఇవి. ఎందుకు మీరు ఆ తొలిగా వచ్చిన ఫస్ట్ ఇచ్చిన ప్రజలకు ఇచ్చిన హామీని ఎందుకు నెరవేర్చలేక దాని గురించి మేము చెప్తామండి. మీరు ముందు ఆ జీవో గురించి మాట్లాడండి. జీవో మేము మాట ఇవ్వక ముందు ఇచ్చిన జీవో అది, తర్వాత మేము మాట్లాడింది. మేము మాట్లాడతాము, మీరు ఎందుకు చెప్పారు జీవో గురించి మాట్లాడేది? మేము చెప్తాం, దాని గురించి చెప్తాం. మీరు జీవో గురించి మాట్లాడండి. చెప్పాల్సిన పల్లె మీరేం మాట్లాడితే నేనేం అడగల, మీరు ఇష్టం వచ్చింది మాట్లాడండి. ఆయన అడిగిన కొంచెం సామాన్ చెప్పండి, అంతకనే లేదు. మీరు సెంటర్ లో మీరేమి ఎంటర్ కావాల్సిన పల్లె, మిమ్మల్ని పోవడాలి మేము వచ్చేడా? చెప్పండి చెప్పండి. నేనేమంటానంటే, మీకు మొట్టమొదటిసారిగా మీరు ఇచ్చిన తగ్గిస్తామని చెప్పిందని ఎక్కించినారు. మీరు మమ్మల్ని దోషిగా ప్రజల ముందు నిలబెట్టారు కాబట్టి మీకు ఓట్లు వేసారు అనుకున్నాం. మీరు తర్వాత మీరు మోసం చేస్తారా లేదా? ఈ 2 ఏళ్ళు ఎందుకు మోసం చేశారనేదే ప్రశ్న. మీరు ఎందుకు మీ మాట మీద నిలబడలేకపోయినారు? మీరు దేశానికి అని ఆదర్శంగా నిలిచే చంద్రబాబు, ఇంకా రాబోయే రోజుల్లో సూర్యుడిలా పక్కపక్క మండే లోకేష్ గారు ఏమైపోయినాయి మీ హామీలు అనేది మేము అడుగుతున్నాము. మేమేం అడగకూడదు, మిమ్మల్ని పోవడాలంటే మా వల్ల కాదు. మేము తప్పనిసరిగా మీరు ఇచ్చిన ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఒక్క ఎమ్మెల్యే ఉన్నా మీరు మాటి మాటికి ఎగతాళి చేస్తూ ఉంటారు. మేము అడుగుతాము, ప్రజల తరఫున అడుగుతాము. మీరు సమాధానం చెప్తే చెప్పండి, లేదా ఢిల్లీకి పోండి, పాకిస్తాన్ అడగండి, లేదా ఇరాక్ పోయి మీరు ఎందుకు యుద్ధం పెట్టుకున్నారు, మీరు అమెరికాను పోయి ట్రంప్ను అడగండి అంటే కాదు. మేము వెళ్ళాం, మేము ఇక్కడే అడుగుతాం. మీరు మమ్మల్ని అడగమని చెప్పారు కదా, మీరు పోయి ఢిల్లీకి అడగల. కాబట్టి మీరు ఇచ్చిన పరిపాలనలో శాంతి భద్రతలు కానీ లేకపోతే ధరల పెంపు విషయంలో కానీ పూర్తిగా విఫలమైనారు అనే దానికి విషయం. అసలు మేము బ్రహ్మాండంగా పెట్రోల్ ధరలు పెరిగినాయని 100 కారణాలు చూపించారు మా పైన. 100 కారణాలు చూపించేసి ప్రజలు నమ్మబలికి మీరు అధికారంలోకి వచ్చారు. కానీ ప్రజలు నమ్మబలి అధికారంలోకి వచ్చిన మీ బాధ్యతలు సరిగా నిర్వర్తించలేరు. చాలా ఘోరంగా ఉండేది ఆంధ్రప్రదేశ్ లో. శాంతి భద్రతలు కానీ లేకపోతే మీరు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చే పరిస్థితిలో లేరు. ఎంతసేపు ఇప్పుడు కూడా ప్రతిపక్షాన్ని ఆడిపోసుకుంటున్నారు అనేది గమనిస్తున్నారు. దానికి గోపాల్ రెడ్డి గారు వస్తాను, ఇప్పుడు ఏమన్నారు, చంద్రబాబు నాయుడు ముగ్గురు పిల్లలకి 30,000, 4 పెట్టి 40,000, ఎన్ని ఆచరణ సాధ్యమా? సరే ఇప్పుడు అవన్నీ మాట్లాడితే చాలా ఉన్నాయి సార్ అవన్నీ మాట్లాడితే చాలా ఉన్నాయి. మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. వేణుగోపాల్ రెడ్డి గారు, సో ఓవరాల్ గా ప్రభుత్వాన్ని అడగాలి కదా. అసలు అనాలోచితంగా అడుగుతారు సార్. అది దానికి ఇది కాదు కదా వేదిక. ఇప్పుడు మన చర్చ ఏంటి? పెట్రోల్ డీజిల్ పెరుగుదలకి కారణం